హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించి కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, ఆహారంలోని అంశాలు చాప్టర్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటటువంటి ఎంసీక్యూ క్వశ్చన్స్ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్స్ కమ్ టు ద టాపిక్. General Science for Competitive Exams, Chapter Components of Food, ఆహారంలోని అంశాలు. ఫస్ట్ క్వశ్చన్, ఈచ్ ఫుడ్ ఐటమ్ ఆర్ డిష్ ఈజ్ మేడప్ ఆఫ్ వన్ ఆర్ మోర్ డాష్. ఆప్షన్ ఏ ఇంగ్రీడియంట్స్, ఆప్షన్ బి కాంపోనెంట్స్, ఆప్షన్ సి న్యూట్రియంట్స్, ఆప్షన్ డి ఆల్ ది అబౌవ్. మనం ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ లేదా డిష్ని తయారు చేయడానికి మనము వన్ ఆర్ మోర్ ఇంగ్రీడియంట్స్ని వాడడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వీ గెట్ ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ డాష్. ఆప్షన్ ఏ ప్లాంట్స్ అండ్ అనిమల్స్, ఆప్షన్ బి వాటర్ అండ్ ఎయిర్, ఆప్షన్ సి ప్లాంట్స్ ఓన్లీ, ఆప్షన్ డి అనిమల్స్ ఓన్లీ. మనం ఏదైనా ఫుడ్ మెటీరియల్ తయారు చేయడానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ మనకు ప్లాంట్స్ నుండి లేదా అనిమల్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు థర్డ్ క్వశ్చన్, ద కాంపోనెంట్స్ ప్రజెంట్ ఇన్ ఫుడ్ అండ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు అవర్ బాడీ ఈజ్ నోన్ యాజ్. ఆప్షన్ ఏ ఇంగ్రీడియంట్స్, ఆప్షన్ బి కాంపోనెంట్స్, ఆప్షన్ సి న్యూట్రియంట్స్, ఆప్షన్ డి ఆల్ ది అబౌవ్. ఫుడ్ మెటీరియల్స్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ మన బాడీకి అవసరమైతే వాటిని మనము న్యూట్రియంట్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ఫోర్త్ క్వశ్చన్, ద మేజర్ న్యూట్రియంట్స్ ఇన్ అవర్ ఫుడ్ ఆర్ నేమ్డ్ యాజ్. ప్రోటీన్స్, ఆప్షన్ బి కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ సి ఫ్యాట్స్, ఆప్షన్ డి ఆల్ ది అబౌవ్. ప్రోటీన్స్, carbohydrates and fats all are we required in large quantities, so that is also known as major nutrients. సో ప్రోటీన్స్ను, కార్బోహైడ్రేట్స్ను, ఫ్యాట్స్ను మేజర్ న్యూట్రియంట్స్గా చెప్పడం జరుగుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ద మెయిన్ కార్బోహైడ్రేట్ ఫౌండ్ ఇన్ అవర్ ఫుడ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. ఆప్షన్ ఏ స్టార్చ్, ఆప్షన్ బి ఆయిల్స్, ఆప్షన్ సి ఫ్యాట్స్, ఆప్షన్ డి ఆల్ ది అబౌవ్. సో మనకు కావలసినటువంటి మెయిన్ కార్బోహైడ్రేట్ స్టార్చ్. స్టార్చ్ ఈజ్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు సిక్స్త్ క్వశ్చన్, డాష్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ప్రజెంట్ ఇన్ ఫుడ్ మెటీరియల్. సో మన ఫుడ్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ను టెస్ట్ చేయడానికి మనం వాడేటటువంటి మెటీరియల్ ఏది. ఆప్షన్ ఏ అయోడిన్, ఆప్షన్ బి క్యాస్టిక్ సోడా, ఆప్షన్ సి కాపర్ సల్ఫేట్, ఆప్షన్ డి ఆల్కహాల్. సో వీ రిక్వైర్డ్ అయోడిన్ టు టెస్ట్ ద కార్బోహైడ్రేట్స్ ప్రజెంట్ ఇన్ అవర్ ఫుడ్ మెటీరియల్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ question number 7, a blue or black color in iodine test indicates that it contains dash. Option A starch, option B proteins, option C fats, option D vitamins. Option A is the correct answer for this question. When we are test the iodine with carbohydrates, they give blue black color. ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ని అయోడిన్తో టెస్ట్ చేస్తామో అప్పుడు బ్లూ బ్లాక్ కలర్లోకి మారడం జరుగుతుంది. సో స్టార్చ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ఎయిత్ క్వశ్చన్, ద కెమికల్స్ నీడ్ టు పెర్ఫామ్ ప్రోటీన్ టెస్ట్ ఈజ్ ఆర్. మన ఫుడ్ మెటీరియల్స్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం వాడేటటువంటి కెమికల్స్ ఏంటి. ఆప్షన్ ఏ అయోడిన్, ఆప్షన్ బి క్యాస్టిక్ సోడా, ఆప్షన్ సి కాపర్ సల్ఫేట్, ఆప్షన్ డి బోత్ బి అండ్ సి. మనం ఫుడ్ మెటీరియల్స్లో ఉన్నటువంటి ప్రోటీన్ టెస్ట్ చేయడానికి క్యాస్టిక్ సోడా అండ్ కాపర్ సల్ఫేట్ని కామన్గా వాడడం జరుగుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్
question. Next, move on to ninth question. The food material gives violet color when we tested with copper sulfate and caustic soda. Option A carbohydrates, option B proteins, option C fats, option D vitamins. సో మనం ఎప్పుడైతే కాపర్ సల్ఫేట్ అండ్ క్యాస్టిక్ సోడాతో ప్రోటీన్స్ని టెస్ట్ చేసినట్టయితే అది మనకు వైలెట్ కలర్గా మారడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు 10th క్వశ్చన్. An oily patch on paper shows that the food item contains option A carbohydrates, option B proteins, option C fats, option D vitamins. Option C is the correct answer for these questions. When we are taken oils on paper, so we can observe the oily patch. సో మనం ఏదైనా ఫ్యాట్ కంటైనింగ్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు ఆ పేపర్ ఆయిలీగా టర్న్ అవుతుంది ఎప్పుడంటే ఫ్యాట్స్ని మనము ఆ పేపర్లో ఉంచినప్పుడు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ మెయిన్లీ ప్రొవైడ్స్ డాష్ టు అవర్ బాడీ. కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ మన బాడీకి ఏం ప్రొవైడ్ చేస్తాయి? ఆప్షన్ ఏ ఎనర్జీ, ఆప్షన్ బి ఇమ్యూనిటీ, ఆప్షన్ సి స్ట్రెస్, ఆప్షన్ డి ప్రొటెక్షన్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఆర్ ప్రొవైడ్ ఎనర్జీ టు అవర్ బాడీ. సో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ మన బాడీకి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ద 12th క్వశ్చన్. ఫుడ్ కంటైన్స్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ నోన్ యాజ్. ఆప్షన్ ఏ ఎనర్జీ గివింగ్ ఫుడ్, ఆప్షన్ బి ఇమ్యూనిటీ గివింగ్ ఫుడ్, ఆప్షన్ సి బాడీ బిల్డింగ్ ఫుడ్, ఆప్షన్ డి రిపేరింగ్ ఫుడ్. ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ మెయిన్లీ ప్రొవైడ్ ఎనర్జీ. సో కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఆర్ కాల్డ్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు 13th క్వశ్చన్. ప్రోటీన్స్ ఆర్ నీడెడ్ ఫర్ డాష్ ఆఫ్ అవర్ బాడీ. ఆప్షన్ ఏ ఎనర్జీ, ఆప్షన్ బి ఇమ్యూనిటీ, ఆప్షన్ సి బాడీ బిల్డింగ్, ఆప్షన్ డి ఆల్ ది అబౌవ్. ప్రోటీన్స్ ఆర్ నీడెడ్ ఫర్ బాడీ బిల్డింగ్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు 14th క్వశ్చన్. ప్రోటీన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ డాష్ ఫుడ్స్. ఆప్షన్ ఏ ఎనర్జీ గివింగ్ ఫుడ్, ఆప్షన్ బి ఇమ్యూనిటీ గివింగ్ ఫుడ్, ఆప్షన్ సి బాడీ బిల్డింగ్ ఫుడ్, ఆప్షన్ డి రిపేరింగ్ ఫుడ్. Generally, the proteins provide body building. So, option C is the correct answer for this question. Next, move on to 15th question. Dash helps in protecting our body against diseases. Option A carbohydrates, option B proteins, option C fats, option D vitamins. Vitamins and minerals are provide protection to our body. So D is the correct option for this question. Next move on to 16th question. Dash helps in keeping our eyes, bones, teeth and gums healthy. Option A carbohydrates, option B proteins, option C fats, option D vitamins. So correct option is vitamins. Vitamins provide our eyes, bones, teeth, gums healthy. Next move on to 17th question. The vitamin keeps our skin and eyes healthy are. Option A vitamin A, option B vitamin B, option C vitamin C, option D vitamin D. స్కిన్ ఐస్ని హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడే విటమిన్ ఏ. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు 18th క్వశ్చన్. ద విటమిన్ హెల్ప్స్ అవర్ బాడీ టు ఫైట్ అగైనెస్ట్ మెనీ డిసీజెస్. ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ బి, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ డి. విటమిన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ బికాస్ విటమిన్ సి దే ఫైట్ అగైనెస్ట్ మెనీ డిసీజెస్ అండ్ ప్రొటెక్ట్ అవర్ బాడీ. నెక్స్ట్ మూవ్ ఆన్ టు 19th క్వశ్చన్. ద విటమిన్ హెల్ప్స్ అవర్ బాడీ టు యూస్ కాల్షియం ఫర్ బోన్స్ అండ్ టీత్ ఆర్. ఆప్షన్ ఏ విటమిన్ ఏ,
ఆప్షన్ బి విటమిన్ బి, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ డి. సో విటమిన్ డి, ఆప్షన్ డి is the correct option for this question because vitamin D helps for proper utilization of calcium for bones and teeth. Next, move on to 20th question. Dietary fibers are also known as option A nutrients, option B components, option C minerals, option D roughages. Dietary fibers are also known as roughages. So option D is the correct answer for this question. Next, move on to 21st question. Roughages are the major sources of option A plant products, option B animal products, option C both plant and animal products, option D water and air. So option A is the correct answer for this question because roughages are major sources of plant products. Next, move on to 22nd question. Whole grains, pulses, potatoes, fresh fruits and vegetables are the main sources of option A proteins, option B fats, option C roughages, option D vitamins. So option C is the right answer for this question. Next, 23. Dash helps our body to absorb nutrients from food. Option A proteins, option B fats, option C water, option D vitamins. Water is the correct option for this question because water helps to absorb the nutrients present in food material. మన ఫుడ్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అంతా కూడా అబ్జార్బ్ చేసుకోవడంలో వాటర్ యొక్క రోల్ ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, మూవ్ ఆన్ టు 24th question. The diet should contain all the nutrients required to our body in right quantities is known as option A diet, option B balanced diet, option C nutrients, option D junk food. So option B is the correct answer for this question. So balanced diet means a diet should contain all the nutrients required to our body in right quantities. మన బాడీకి ఎంత మోతాదులో అవసరమో అంత మోతాదులో మెటీరియల్స్ అన్నీ అంటే న్యూట్రియంట్స్ అన్నీ ఉన్నట్టయితే దానిని మనము బ్యాలెన్స్డ్ డైట్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్, మూవ్ ఆన్ టు 25th question. If the vegetables and fruits are washed after cutting or peeling them, it may result in the loss of some dash. Option A proteins, option B fats, option C water, option D vitamins. They lost some vitamins. Option D is the correct option for these questions because proteins, fats and water is not lost. Vitamins are micronutrients. Generally they are dissolved in water. So it is lost from fruits and vegetables. Next, move on to 26th question. Repeated washing of rice and pulses may remove some present in them. Option A proteins, option B fats, option C carbohydrates, option D vitamins and minerals. So option D is the correct option for this question because repeated washing of rice and pulses, మనము తరచుగా రైస్ని పల్సెస్ని ఎక్కువసార్లు కడిగినట్టయితే అందులో ఉన్నటువంటి విటమిన్స్ మినరల్స్ లాస్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, మూవ్ ఆన్ టు 27th question. The vitamin gets easily destroyed by heat during cooking is. మనం వంట చేస్తున్నప్పుడు ఎక్కువ వేడి చేసినట్టయితే లాస్ అయ్యేటటువంటి విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ బి, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ డి. సో రైట్ ఆప్షన్ ఈజ్ విటమిన్ సి. సో విటమిన్ సి ఈజీలీ డెస్ట్రాయిడ్ బై హీటింగ్ అట్ ద టైమ్ ఆఫ్ కుకింగ్. మనం వంట చేస్తున్నప్పుడు ఎక్కువగా హీట్ చేసినట్టయితే మనము విటమిన్ సి అనేది కోల్పోవడం జరుగుతుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మూవ్ ఆన్ టు 28th question. We eat too much of fat rich foods and we may end up suffering from a condition called as option A deficiency, option B obesity, option C balanced diet, option D disease. So when we are eating too much of fat rich food we are getting obesity. సో మనము ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్ని ఎక్కువగా తీసుకున్నట్టయితే మనకు ఒబేసిటీ అనే డిసీజ్ రావడం
జరుగుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు 29th క్వశ్చన్. Diseases that occur due to lack of nutrients over a long period are called as. Option A deficiency diseases, option B peptic ulcers, option C communicable diseases, option D liver diseases. So option A is the correct answer for this question because deficiency diseases are caused due to lack of nutrients. మనం తీసుకునేటటువంటి ఫుడ్ మెటీరియల్స్లో న్యూట్రియంట్స్ తక్కువ ఉన్నట్టయితే మనకు డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు 30th క్వశ్చన్. ఇఫ్ ఎ పర్సన్ డస్ నాట్ గెట్ ఎనఫ్ డాష్ ఇన్ హిస్ హర్ ఫుడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, he or she is likely to have stunted growth, swelling of face, discoloration of hair, skin disease and diarrhea. Option A carbohydrates, option B proteins, option C fats, option D vitamins. So option B is the correct option for this question because when we are not getting sufficient amount of proteins, మనం తీసుకునేటటువంటి ఫుడ్ మెటీరియల్స్లో సఫిషియంట్ అమౌంట్లో ప్రోటీన్స్ లేకపోతే ఈ సిమ్టమ్స్ అన్నీ మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు 31st క్వశ్చన్. పూర్ విజన్, లాస్ ఆఫ్ విజన్ ఇన్ డార్క్నెస్ దట్ మీన్స్ నైట్, సమ్టైమ్స్ కంప్లీట్ లాస్ ఆఫ్ విజన్ ఆర్ ద symptoms of the deficiency of dash vitamin. Option A vitamin A, option B vitamin B, option C vitamin C, option D vitamin D. So correct option is option A. Vitamin A is the correct option for this question. విజన్కి సంబంధించినటువంటి అన్నిటినీ కంట్రోల్ చేసేది విటమిన్ ఏ. సో కనుక ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు 32nd క్వశ్చన్. Weak muscles and very little energy to work are the symptoms of the deficiency of dash vitamin. Option A vitamin B1, option B vitamin B2, option C vitamin B3, option D vitamin B4. Weak muscles and very little energy to work are the symptoms of deficiency of vitamin B1. విటమిన్ B1 లోపం వలన మనకు వీక్ మజిల్స్ ఉంటాయి, మనకు పనిచేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ. నెక్స్ట్ 33. బ్లీడింగ్ గమ్స్, wounds take longer time to heal is the symptoms of the deficiency of dash vitamin. Option A vitamin A, option B vitamin B, option C vitamin C, option D vitamin D. So option C is the correct answer for this question. Vitamin C. బ్లీడింగ్ గమ్స్, wounds take longer time to heal అంటే మనకు చిగురులో బ్లడ్ రావడము, తర్వాత ఏదైనా గాయాలు తగిలితే లేట్గా మారడము అనేటటువంటివన్నీ కూడా విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి సిమ్టమ్స్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు 34th క్వశ్చన్. బోన్స్ బికమ్ సాఫ్ట్ అండ్ బెంట్ ఈజ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ డాష్ విటమిన్. ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ బి, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ డి. సో విటమిన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ బికాస్ సాఫ్ట్ అండ్ బెంట్ బోన్స్ ఆర్ ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి. సో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల సాఫ్ట్ బోన్స్, తర్వాత బోన్స్ వంకరగా ఉండడము అనేటటువంటివి జరుగుతుంది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు 35th క్వశ్చన్. గ్లాండ్స్ ఇన్ ద నెక్ అపియర్ స్వెలన్, మెంటల్ డిజబిలిటీ ఇన్ చిల్డ్రన్స్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్. ఆప్షన్ ఏ కాల్షియం, ఆప్షన్ బి అయోడిన్, ఆప్షన్ సి ఐరన్, ఆప్షన్ డి విటమిన్ డి. సో ఆప్షన్ బి ఈజ్ ద correct option for this iodine. So glands in the neck appear swollen అంటే గొంతు దగ్గర వాపు రావడం, మెంటల్ డిజబిలిటీ ఇన్ చిల్డ్రన్స్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ గాయిటర్. సో గాయిటర్ అనేది అయోడిన్ డెఫిషియన్సీ వల్ల మనకు రావడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు 36th క్వశ్చన్. Anemia or weakness of the deficiency of dash. Option A calcium, option B iodine, option C iron, option D vitamin D. So option C iron is the correct option for this question. Anemia and weakness అనేది deficiency of iron వల్ల రావడం జరుగుతుంది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు 37th క్వశ్చన్. Bone and tooth decay. Weak bones are caused by the
deficiency of dash. Option A calcium, option B iodine, option C iron, option D vitamin D. So option A is the correct answer for this question. Calcium is responsible for tooth decay and weak bones. Next, move on to 38 question. Bleeding gums, wounds take longer time to heal is the symptom of option C beriberi, option B scurvy, option C rickets, option D goiter. So option B is the correct answer for this question. Scurvy. Bleeding gums, wounds take longer time to heal. These are the symptoms of scurvy disease. Next, move on to 39th question. Deficiency of dash causes a disease known as beriberi. Option A vitamin B1, option B vitamin B2, option C vitamin B3, option D vitamin B4. Option A vitamin B1 is responsible for beriberi disease. So option A is the correct answer for this question. Move on to 40. Deficiency of vitamin C causes a disease known as dash. Option A beriberi, option B scurvy, option C rickets, option D goiter. So option B is the correct answer for this disease. విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల స్కర్వీ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, ఆహారంలోని అంశాలకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. If you have any doubts on this topic, please mail us to srigurubioclasses@gmail.com or comment in comment section. Thank you for watching.